జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా ఒంటిమిట్ట మండలంలో శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నకొత్తపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారికి చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన దేశం నేతలు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు. మంత్రితో కలిసి టీడీపీ నేతలు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరిస్తూ గ్రామపరంగా వారికి ఏవైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య, టీడీపీ మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఓబినేని సుబ్బమ్మ, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, టీడీపీ నేతలు నల్లగొండ సుబ్బారెడ్డి, కట్టా నారాయణ, రాజు యాదవ్, నాగరాజు, మండల పరిధిలోని టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతోంది. ముఖ్యంగా మా విజయానికి రెండు కారణాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానో అవే మాకు శ్రీరామ రక్ష. ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రజలకు ఒకటే అడుగుతున్నాం, ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది మన పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఒంటిమిట్ట మండలానికి గౌరవం పెట్టి భద్రాచలంలో ఏ విధంగా గౌరవం దక్కుతుందో శ్రీరామనవమికి అదేవిధంగా ఒంటిమిట్టను కూడా సుందరంగా అభివృద్ధి చేయడం, అలాగే ఒంటిమిట్ట దేవస్థానాన్ని టీటీడీలో చేర్చడం కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. కాబట్టి ఇక్కడున్న రైతులకైతేనే కార్మికులకు, కర్షకులకు ఒకటే చెప్తున్నాం, ఒంటిమిట్ట అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుంది, చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. కాబట్టి దయచేసి ఎటువంటి ప్రలోభాలకు అలాగే ఎటువంటి బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం ఉంది, మీ తరపున మేము పనిచేస్తున్నాం. తప్పకుండా అభివృద్ధి అజెండాలోనే ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా ఒకటి గమనించాల, ఈ ఒక్క నెలలోనే 3 పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ముఖ్యంగా తల్లికి వందనం కింద ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా సంతోషంగా ప్రైవేట్ స్కూల్ అలాగే గవర్నమెంట్ స్కూల్ అనుకోకుండా 13,000 రూపాయల అకౌంట్లలో వేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. అలాగే రైతుల కోసం కూడా 7,000 రూపాయలు జమ చేశాం. అలాగే రేపు అక్టోబర్లో 7,000, మిగిలింది రేపు నెల జనవరి, ఫిబ్రవరిలో కూడా వేస్తామని చెప్పాం. అలాగే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తారీఖున ఫ్రీ బస్సు కూడా మహిళామూర్తులందరికీ ఇస్తున్నామంటే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇక్కడ కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో ఎక్కడ అంతర్గత కలహాలు లేవు. మాదంతా ఒకటే అజెండా. మా అజెండా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలే తప్పక మాకు లోకల్ అజెండా ఎక్కడా లేదు. మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కరణలు అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క మంచి గురించే పోరాడతానమే తప్పక వైసీపీ లాగా కక్షలు కార్పణ్యాలు పెట్టి ఈ 14 నెలల్లో ఎక్కడ ఏ మండలంలో అలాగే ఈ ఒంటిమిట్టలో కూడా ఏ విధమైన కక్ష కార్పణ్యాలు ఎక్కడా మేము కలిగించలేదు. సమిష్టిగా పనిచేసుకుంటాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం.